నమస్కారం జే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతుంది వరప్రసాదరావు ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం ప్రధాన రోడ్లపై తిరుగుతూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కోన రవికుమార్ గుండా అప్పలసూర్య తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు బ్రతికించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాం. మీకు మేము సంఘీభావం తెలియపట్టుకు గెట్టేసినటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మేము ఖండిత రూపాయల బడ్జెట్ ఉంటే ఓన్లీ హైదరాబాద్ మిగిలినటువంటి 9 జిల్లాలు 1,05,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే కేవలం 60,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి 13 జిల్లాల్ని సెపరేట్ చేసి మీరందరూ మీరు పొండి అని చెప్పనేటటువంటి హక్కు ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ వేరే పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారికి కానీ ఎవరికి లేదు. కాబట్టి మనం అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, ప్రతిఘటించాలి, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా మనం ఈ ఉద్యమం కొనసాగించాలి. మీరు చేపట్టిన ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈవేళ సీమాంధ్రలో ఉన్నటువంటి అన్ని ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటే సమైక్య ఆంధ్ర కావాలంటున్నారు. అటువంటి లెజిస్లేచర్లో తీసుకుంటే డెఫినెట్గా చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీలు మెజారిటీ ఈవేళ ఖచ్చితంగా సీమంత సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు అనవచ్చు కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ లేదు కదా, కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉందా లేకపోయినా పరిస్థితి అందరూ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఒక వైద్య ఉద్యోగులది కాదు, కేవలం ఒక రాజకీయ పార్టీది కాదు, ఒక అధ్యాపకులది కాదు, ఉద్యోగస్తుది కాదు, యావత్ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క పౌరుడిది ఈ సీమాంధ్ర
దానికోసం ఈ రోజు ఢిల్లీలో ఉన్న నేతలందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు మన మీద. యూపీఏ గవర్నమెంట్ కేవలం వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం మన ప్రాంతాలతోని మన మనోభావాలతోని ఆడుకుంటుంది. మరి ఈ రోజు ఇదే చెప్తున్నాం సోనియా గాంధీ గారికి, మీరు ఢిల్లీలో ఏసీ రూమ్లు వదిలి సీమాంధ్ర గల్లీల్లోకి రండి. ఇక్కడ చేస్తున్నటువంటి సమైక్యాంధ్ర మూవ్మెంట్ ఏదైతే ఉందో మరి సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. అటువంటి చర్య జరిగే వరకు కూడా యావత్ సీమాంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కుటుంబాలని వదిలేసి మరి ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడి ఈ రోజు కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వాళ్ళని గౌరవించి మరి ముందుకు రండి. మీకు ఇదే హెచ్చరిస్తున్నాం. మేము కేవలం తెలుగు వాళ్ళని చిన్న చూపు చూడకండి. ఇక్కడ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఒక పొట్టి శ్రీరాములు బతుకున్నారు, నందమూరి తారక రామారావు గారు బతుకున్నారు. ఈ ఢిల్లీలో సీట్లన్నీ కదులుతాయి. మరి పరిస్థితి రాకుండా మరి సీమాంధ్ర ప్రజలకి ముఖ్యంగా అన్యాయం చేయకుండా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంట్లో కూర్చొని ఏదో మీ సొంత ఆస్తిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మరి తగదు. మీరు అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారికి అంతా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క ప్రజానీకానికి అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని సంబంధించి ప్రతి ఒక్కరిని భావన తెలుసుకొని ఈ రోజు విభజించాల్సిన అవసరం ఉంది. మరి మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలుగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ యావత్ ఈ రోజు తెలంగాణ కానీ మరి ఇక్కడ సీమాంధ్ర కానీ ప్రతి ఒక్క గ్రామం నుంచి మరి రాజధాని స్థాయి వరకు తెలుగుదేశం అభివృద్ధి చేసింది. ఈ రోజు రాష్ట్రం విభజిస్తుందంటే అంతటికన్నా బాధ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగు తల్లికి ముందు పూజించి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు తెలుగు తల్లికి పూజించి ఏదైనా కార్యక్రమం చేసే పద్ధతి మాకుంది. మరి ఈ పద్ధతిని మేము మార్చకుండా తెలుగు తల్లిని కాపాడుకొని మరి భావితరాలకు నవతరాలకు సమైక్యాంధ్ర మొత్తం మేము అప్పజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకందరికీ కూడా మేము పూర్తి జిల్లా కళాకారుల సంఘం సమైక్యాంధ్ర మద్దతుగా ర్యాలీ నిర్వహించి కేసీఆర్ సోనియాల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు.
పట్టణంలో ఉన్న శారదా డిగ్రీ కాలేజ్, సన్ డిగ్రీ కాలేజ్, అభ్యుదయ డిగ్రీ కాలేజ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలతో పట్టణంను హోరెత్తించారు. అనంతరం జాం భీమశంకర్ మాట్లాడుతూ ఎవరు యాంటోనీ కమిటీకి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తెలుసా? హైదరాబాద్ నగరం ఆంధ్రదేశంలో ఉన్న సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న సంబంధాలు తెలుసా? ఏ విధంగా మీరు తెలియజేసుకుంటున్నారు? అసలు ఈ అన్ని విషయాలు పరిశీలించే కదా శ్రీకృష్ణ కమిటీ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా పరిశీలించి పరీక్షించి సమైక్యాంధ్రంగా ఉండమని చెప్పిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సున్నాయి. శ్రీకృష్ణ కమిటీ చెప్పిన అంశాలని పక్కన పెట్టి సోనియా గాంధీ ఏకవాక్య తీర్మానంగా ఎవరు సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీకి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మానవ సంబంధాలు ఏం తెలుసు? సోనియా గాంధీ ఏకవాక్య తీర్మానం చెప్పడం అసలు మన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? సోనియా గాంధీ మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు కారు, ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు కారు. ఈ ఉద్యమం సోనియా గాంధీ యూటర్న్ తీసుకొని సమైక్యాంధ్ర చెప్పేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఏ కార్మిక సంఘాల పక్కకి వెళ్ళినా, ఆర్టీసీ సంఘాల పక్కకి వెళ్ళినా, ప్రజా సంఘాల పక్కకి వెళ్ళినా, ఉద్యోగ సంఘాల పక్కకి వెళ్ళినా, విద్యార్థి సంఘాలు మాత్రము, ప్రైవేట్ సంస్థల సంఘాలు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో పక్కకి వెళ్లకుండా ఉద్యమాన్ని విభజన తీసుకెళ్తామని సమైక్యాంధ్రం సాధించేందుకు పోరాటం చేస్తాం. అన్ని కళాశాల విద్యార్థులు, జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు సమైక్యంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా సమైక్యతను కోరుకుంటున్నాడు, ప్రతి వ్యక్తి కూడా సమైక్యతను కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు మన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. 9 సంవత్సరాలు లేని మంత్రి పదవులు చివరి 6 నెలల కాలం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్టం లేక అంటే ఆ మంత్రి పదవి వాళ్ళకి ఎరచూపి ఈరోజు రాష్ట్రాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ మంత్రులంతా ఏం చేస్తున్నారో ఆ మంత్రులంతా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కోరుకుంటాను. జై సమైక్యాంధ్ర. పోరాడు తిన్నాడు రంజనీస్ మీద మన రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచాలని చెప్పేసి చాలామంది ఎన్నో విధాలుగా ఎన్నో దిలుగా రాష్ట్రాన్ని అనేక విధాలుగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. 50 మంది ప్రజలు పాల్గొని ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఇంత విధంగా దిగ్విజయం చేసినందుకు 50 మంది ప్రజలందరికీ మా శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపై ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి 50 మంది ఆంధ్రులు ఒక్కటే, ఒకే మాట, ఒకే భాష, ఒకే రాష్ట్రం అన్న విధంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ రాజకీయ పెద్దల్ని అందరినీ మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.
అట్లాగే రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి తప్పులు చేయకూడదని ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా సోనియా గాంధీ గారు సమైక్యాంధ్రకి మద్దతు పలకాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పట్నంలో పలువురు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విజయాన్ని ఆవిష్కరిస్తారు. చంద్రపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్న 15 మంది ఎమ్మెల్యేలని ఒక స్పీకర్ ఫార్మాట్ లో ఈరోజు రాజీనామాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు కూడా రాజీనామాలను సమర్పించి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి వారి యొక్క నిరసనని రాజీనామాల ద్వారా తెలియజేయడం, దానికి ఆ యొక్క స్ఫూర్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ ధర్నాల్లో పాల్గొనడం, రానున్న రోజుల్లో ఈ యొక్క నిరసనలు ధర్నాలను మరింత ఉధృతం గ్రామ లెవెల్లో కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనాడు 1928లో ఫిబ్రవరి 13వ తేదీన బ్రిటిష్ వారు సైమన్ కమిషన్ వేశారు భారతదేశం మీద. ఆ సైమన్ కమిషన్ లో 7 మంది సభ్యులుంటే 7 మంది కూడా బ్రిటిష్ వారే ఉన్నారు ఆ రోజు. ఈ రోజు ఆగస్టు 11వ తేదీ 2013లో ఈరోజు ఆంటోనీ కమిటీ వేశారు. ఈ ఆంటోనీ కమిటీలో కూడా ఏ ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఆడుకోవడం చాలా శోచనీయం. ఆ రోజు బ్రిటిష్ వారు ఏ రకంగా పరిపాలించారో ఈ రోజు దేశాన్ని వెళ్తున్న సోనియా గాంధీ కూడా విదేశాలు కాబట్టి ఆ రకమైన పరిపాలన చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, విజయమ్మ గారు అయితేనేమి, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి వారి యొక్క చిత్తశుద్ధిని ఒక ఫార్మాట్ లో ఇచ్చి స్పీకర్ సమర్పించారు. కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తుంటే వారి యొక్క రాజీనామాల్ని వారి యొక్క పార్టీ ప్రెసిడెంట్లకి చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా స్పీకర్కి ఇచ్చిన దాఖలు అనేది లేదు. ఇటువంటి దొంగ రాజీనామాలు ప్రజలు నమ్మద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఒకవేళ విభజన కానీ జరిగితే అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి, అప్పటి వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ యువకులు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ధర్నాలు ఇంకా ఉధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలాగా ఈ ధర్నాలు రూపకల్పన చేసి రానున్న రోజుల్లో తెలంగాణ. శ్రీకాకుళం పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి కుండ్రు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. మీ జే న్యూస్. థ్యాంక్ యూ.